హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమస్తి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకు లేటెస్ట్గా ఈ రోజు అయితే ట్రంప్ అయితే ఒక H1B ఆర్డర్ అయితే పాస్ చేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో ఇది వచ్చేసి ఇక్కడ నుండి H1B వీసా మీద ఎవరైతే ఉంటారో వాళ్ళైతే $100,000 అయితే పే చేయాలి. సో ఇది వచ్చేసి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అసలు ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరెవరు పే చేయాలి, అసలు ఏంటి క్లియర్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అసలు ఏమేమి ఉన్నది అంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ప్రూఫ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇది రెస్ట్రిక్షన్ ఆన్ ఎంటరింగ్ ఇన్ టు ద US for non-immigrant visas who are on H1B visa. ఇది మీకు మళ్ళీ ఇంకో క్లారిటీ ఇస్తున్నాను. ఇది ఎంటరింగ్ ఇన్ టు ద US. సో రెస్ట్రిక్షన్ వచ్చేసేటప్పటికి మీరు యుఎస్లోకి ఎంట్రీ అవ్వాలనుకుంటుంటే దాని మీద రెస్ట్రిక్షన్, పర్టికులర్ H1B వీసాస్. సో ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఉంటుంటే వితిన్ 24 అవర్స్లో యుఎస్లోకి రావడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ మీరు ఆల్రెడీ యుఎస్లో ఉంటుంటే యు ఆర్ ఇన్ సేఫ్ సైడ్, మీకైతే ఇది వర్తించదు. ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ ఉన్నారు అంటే ఏదో ట్రావెల్ పర్పస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ వీసా ఎమర్జెన్సీ ఇష్యూ మీద కానీ మీరు ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటే వితిన్ 24 అవర్స్లో మీరు తిరిగి యుఎస్కి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ H1B వీసా ఉన్నా సరే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేశాను, మీరు క్లారిటీగా చూడండి. అది మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే రెస్ట్రిక్షన్ ఆన్ ఎంటరింగ్ ఇన్ టు ద US ఫర్ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ H1B వర్కర్స్ అని ఉంటుంది. అంటే మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద US ఉన్నా మళ్ళీ రీఎంట్రీ అవ్వడానికి మీరు మీ ఎంప్లాయర్ అనేది $100,000 అనేది పే చేసి ఉండాలి. అప్పుడే మీరు యుఎస్లోకి రాగలరు. ఒకవేళ నేను చెప్పినట్టు మీరు ఆల్రెడీ US బయట ఉండుంటే మీరు ట్రై టు రీచ్ అవుట్ యువర్ అటార్నీ. మీకంటూ ఒక అటార్నీ ఉంటారు కాబట్టి కంపెనీ వైజ్ ఆ అటార్నీకి రీచ్ అయితే వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. దట్ ఈస్ ద ఓన్లీ ద బెస్ట్ వే టు రీచ్ అవుట్. అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇది అందరికీ కొన్ని ఎక్సెప్షన్స్, అంటే H1Bలో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం చూసుకుంటే ఏంటంటే ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద US నుంచి ఫస్ట్ టైం యుఎస్లోకి రావాలనుకున్నారు అంటే ఇప్పుడు మొన్న లాటరీ అయితే జరిగింది కదా. సో లాటరీ జరిగింది, మీ లాటరీ H1B అనేది పిక్ అయింది అనుకుందాం. మీకు ప్రాసెస్ జరిగినప్పుడు మీ ఎంప్లాయ్మెంట్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఫస్ట్ టైం యుఎస్లోకి రావాలనుకుంటే అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర మీరు $100,000 అయితే పే చేయాలి. పే చేస్తేనే మీరు అక్కడ ఎంట్రీ ఉంటుంది, లేదా మీరు డినై అయిపోతుంది, మీ ఎంట్రీ అనేది డినై అయిపోతుంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి ఈ డినయల్లో కూడా ఇంకొక ఎక్సెప్షన్ ఉంది. అంటే మీకు ఒకవేళ ఒక ఎంప్లాయీ యుఎస్ఏకి ఇంపార్టెంట్ అనిపిస్తే, ఈ ఎంప్లాయీ మాకు ఖచ్చితంగా కావాలి అని యుఎస్ఏకి అనిపిస్తే, అంటే మీ యొక్క పొజిషన్ బట్టి కానీ లేదా మీ కంపెనీకి కానీ కావాలనిపిస్తే బేస్డ్ ఆన్ సమ్ ఎక్సెప్షన్స్ మీకైతే ఎంట్రీ అయితే ఉండొచ్చు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అనేది అయితే మీ యొక్క అటర్నీకి అయితే రీచ్ అవుట్ అవ్వండి. సో ఇది ఏంటంటే కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుందండి. సో అదొకటి మెయిన్. ఇన్ తర్వాత ఒకవేళ మీరు $100,000 కనుక పే చేసి యుఎస్లోకి వచ్చారే అనుకుందాం, అండ్ ఎవ్రీ ఇయర్ మీరు ఈ $100,000 అనేది కంపల్సరీ ఓవరాల్ 6 years ఆఫ్ H1B పీరియడ్లో ఎవ్రీ ఇయర్ మీరు $100,000 అనేది పే చేస్తూ ఉండాలి. సో దట్ మీరు రెన్యూ అవుతూ ఉంటుంది. సో అంటే టోటల్ $600,000 పే చేయాలి. అండ్ ఇది వచ్చేసి వీసా ఫీజు మాత్రమే అండి. ఇది మీ శాలరీతో ఎటువంటి సంబంధం ఉండదు. మీకు ఎంత శాలరీ వచ్చినా సరే ఈ H1B వీసా ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాల్సిందే. అదొకటి మెయిన్ పాయింట్. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద US ఉన్నారు, మేబీ 1 week లాస్ట్ 2 weeks ఏదో ఒక రీజన్ వల్ల ట్రావెల్ చేసి ఉంటే ట్రై టు కమ్ వితిన్ 24 hours బ్యాక్ టు ద US. ఆర్ ఎల్స్ మీరు ఒకవేళ మీకు కుదరట్లేదు అంటే ట్రై టు రీచ్ అవుట్ ద ఇమిగ్రేషన్ అటార్నీ, దే కెన్ హెల్ప్ యూ బెటర్. అండ్ ఇంకొకటి దీంట్లో మళ్ళీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కూడా మనకి తెలియని కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే H1B రెన్యువల్స్,
H1B ట్రాన్స్ఫర్స్ ఆర్ఎల్స్ H1B స్టాంపింగ్. సో ఈ 3 విషయాల గురించి చూద్దాం. ఫస్ట్ H1B రెన్యువల్స్. సో H1B రెన్యువల్స్ అంటే మీరు 3 years వీసా తర్వాత మళ్ళీ మీరు రెన్యువల్కి అప్లై చేస్తారు. రెన్యువల్కి అప్లై చేసినప్పుడు మళ్ళీ మీ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తారు, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, మళ్ళీ మీకు ఇంకొక 3 years వీసా అనేది ఇస్తారు. సో ఈ వీసాకి రెన్యూ అయినప్పుడు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అనేది అయితే వాళ్ళు ఇంకా క్లియర్గా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అయితే మనకైతే మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ వన్ H1B ట్రాన్స్ఫర్స్ కూడా. మీరు ఒకవేళ ఒక ఎంప్లాయీ నుండి ఇంకొక ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ అయ్యారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద యూఎస్, మీరు యూఎస్ఏకి ఫస్ట్ టైం వచ్చారు అంటే అక్కడ $100,000 ఆల్రెడీ పే చేశారు అనుకుందాం. యూఎస్ఏలోకి వచ్చాక మళ్ళీ మీరు ఒక ఎంప్లాయీ నుండి ఇంకో ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆల్రెడీ పే చేసిన $100,000 కంటిన్యూ అవుతుందా, లేదా మళ్ళీ మీరు ఈ $100,000 ప్లస్ ఇంకొక $100,000 ఇక్కడ పే చేయాలా అన్న క్లారిటీ అయితే మనకి లేదు. అండ్ ఇంకొకటి H1B స్టాంపింగ్. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మెయిన్ టార్గెట్ చేసింది మనకు ఫస్ట్ పాయింట్ కూడా మీకు ఉంటుంది. ఏమని చెప్పాను మీకు, రెస్ట్రిక్షన్ ఆన్ ఎంటరింగ్ ఇన్ టు ద యూఎస్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం H1B వీసా స్టాంపింగ్ కోసం అయితే మీరు ఎవరైతే మీ రెసిడెన్సీ ఉంటుందో, అంటే మీ యొక్క రెసిడెంట్ కంట్రీ ఏదైతే ఉంటుందో అక్కడికే వెళ్ళి స్టాంపింగ్ చేయించుకోవాలని చెప్పారు. సో ఇక్కడ మనం ఒక కేసు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్కి H1B స్టాంపింగ్ చేయించుకోవాలని అనుకుంటున్నారు. అయితే అది H1B రెన్యువల్ అవ్వచ్చు, లేదా కొత్తగా వచ్చిన H1B వీసా అయినా అనుకుంటున్నారు. వాళ్ళు స్టాంపింగ్ చేయించుకుందామని అనుకుంటున్నారు. సో స్టాంపింగ్ చేయించుకోవాలంటే వాళ్ళ యొక్క సొంత దేశానికి అయితే వెళ్ళాలి. సొంత దేశం అంటే ఏంటి, ఇప్పుడు ఇండియాకి అయితే రావాలి. సో ఇండియాకి వచ్చినప్పుడు అది అక్కడ మన కేసు ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఆల్రెడీ మనం ట్రావెల్ చేసేస్తాం. అంటే మీ స్టాంపింగ్ అయిపోద్ది అనుకుందాం. స్టాంపింగ్ అయిపోయింది, మళ్ళీ మీరు తిరిగి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర మిమ్మల్ని $100,000 పే చేయమంటారా, అది అవునా కాదా అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కూడా మనకు అంత క్లారిటీ లేదు. అండ్ నేను ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను ఒక ఇమిగ్రేషన్ లా ఫామ్ని అయితే ఫాలో అవుతాను. సో వాళ్ళ దగ్గర నేను ఇప్పుడే ఒక సెషన్ అయితే అటెండ్ అయ్యాను. సో నా క్వశ్చన్స్ అన్ని వాళ్ళు అడిగాను. సో వాళ్ళకి తెలియని ఏంటంటే ఈ H1B రీన్యువల్ ఆర్ఎల్స్ H1B ట్రాన్స్ఫర్ ఆర్ఎల్స్ H1B స్టాంపింగ్కి ఏమైనా ఉంటుందా అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదండి. అండ్ వేరే విసాస్ ఎయిదర్ L1, F1, B1, B2 విసాస్కి అయితే ఏమీ వర్తించదు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, అంటిల్ అండ్ అన్లెస్ మీరు కంట్రీ దాటి బయటకు వెళ్తేనే ఇది ఒక కొత్త రూల్ అనేది ఎఫెక్టివ్ మీకైతే వర్తిస్తుంది. ఒకవేళ మీరు యూఎస్ఏలోనే ఉంటే ఈ రూల్ అయితే మీకు వర్తించదు. అండ్ ఇంకొకటి, చాలా బిగ్ ఎంఎన్సీస్ అయితే ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాక వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి అయితే మెయిల్స్ అయితే ఆల్రెడీ వచ్చినాయి. ఏమని అంటే వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, మీరు కనుక H1B వీసా మీద ఉండి అవుట్ సైడ్ ద కంట్రీ ట్రావెల్ చేస్తుంటే వితిన్ 24 hours రిటర్న్ అయిపోండి. ఒకవేళ మీకు కనుక తిరిగి రావడం కుదరట్లేదు, ఇంకొంచెం టైం కావాలి అనుకుంటే ట్రై టు రీచ్ అవుట్ ద ఇమిగ్రేషన్ అటార్నీ అని వాళ్ళు చెప్పారు. అదొక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే H1B వీసా మీద ఉండి ఆల్రెడీ యూఎస్ఏలోనే ఉంటున్నారో దయచేసి ట్రావెల్ చేయొద్దు అని చెప్తున్నాయి అన్ని కంపెనీస్. ఎందుకంటే ఇది ఒక ట్రావెల్ రెస్ట్రిక్షన్ అనే చెప్పొచ్చు మీరు కనుక చూసుకుంటే. ఎందుకంటే బయటకు వెళ్ళి తిరిగి యూఎస్ఏలోకి రావడానికే కదా రెస్ట్రిక్షన్. సో అందుకే చాలా వరకు అయ్యే చెప్తున్నారు. సో మెయిన్ అయితే ఇవి. సో టోటల్ ఆల్ ద ఎంఎన్సీస్ ఆర్ ఇమిగ్రేషన్ లాయర్స్ ఎవరైతే అందరికీ చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ ట్రావెల్ ఏమైనా ఉంటే ప్రస్తుతానికి ఆపేసుకోండి, ప్రస్తుతానికి వెళ్ళొద్దు. ఒకవేళ ఆల్రెడీ మీరు వెళ్ళుండుంటే తిరిగి 24 hours లోపల ఎంట్రీ అయిపోండి. ఒకవేళ మీకు కుదరని పక్షంలో ఒక ఇమిగ్రేషన్ అటార్నీకి, మీకంటూ ఒక ఇమిగ్రేషన్ అటార్నీ ఉంటారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళే మీకు ఒక బెస్ట్ హెల్ప్ అయితే చేస్తారు. ఈవెన్ ఆన్సర్ అయినా సరే వాళ్ళే రీచ్ అవుట్ అవుతారు. మీకు ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ నేనైతే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే ఈ డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తున్నాను, మీరు కూడా ఇది చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా కొత్త డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి నాకైతే కామెంట్స్లో పెట్టండి. నేను మళ్ళీ ఇంకొక సెషన్ మండే ఆర్ ట్యూస్డే వాళ్ళు మళ్ళీ ఇంకొకటి కండక్ట్ చేస్తారు రిగార్డింగ్ ద వీసా రెన్యువల్, స్టాంపింగ్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి.
నేను అప్పుడు మళ్ళీ మీ క్వశ్చన్స్ అన్నీ తీసుకుని నేను మళ్ళీ వాళ్ళని అయితే అడుగుతాను. సో దట్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ వీడియో అగైన్ ఆన్ ట్యూస్డే ఆర్ వెన్స్డే. అంటిల్ దెన్ ఐ హోప్ మీకంటూ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ $100,000 దేని గురించి అనేది. సో don't try to travel outside of the US, and if you are already traveled outside of the US, try to come into the US within 24 hours. I hope you guys like this video. Please like, share and subscribe to my channel. Until the next video, bye bye.